శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు ఒకే రోజు ఇరుపక్షములకు చెందినటువంటి అశ్వత్థామ మరియు అర్జునుడికి దర్శన భాగ్యాన్ని కటాక్షించి ఎవరికి ఏ మాటలు హితకరమైనవి చెప్పాలో అటువంటి మాటలను చెప్పినటువంటి కారణం చేత ఇద్దరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు. తదనంతరం ఆ కౌరవులందరూ కూడా సమావేశమయ్యారు. ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుల వారు నిహతులైనటువంటి కారణం చేత ఇప్పుడు ఏ విధమైనటువంటి కర్తవ్యాన్ని మనం చెయ్యవలసినటువంటి అవసరం ఉన్నది అన్నదాన్ని ఆలోచించడం కోసం కర్తవ్యాలోచన సభ అనేటటువంటి సభని ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి రాజులందరినీ పిలిచి దుర్యోధనుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభం చేశాడు. అందులో అశ్వత్థామ మొట్టమొదట లేచి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఎవరిని సర్వసైన్యాధిపతిగా పెడితే నాయకత్వం వహించి కురుసేనలను నడిపిస్తాడో, ఎవరి యొక్క మార్గదర్శనంలో విజయం లభించేటటువంటి అవకాశం ఉంటుందని అశ్వత్థామ విశ్వసిస్తున్నాడో అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వినుమాదరము ఉత్సాహము అనూన దార్ఘ్యంబు నీతి అను సద్గుణముల్ పని సఫలం బగునట్టుగా జననాథాయనర్చు దైవ సహాయమునన్. ఓ దుర్యోధన మహారాజా, ఎప్పుడైనా సరే ఒక కార్యం నెరవేరాలి అంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణములు కొన్ని ఉంటాయి. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలిగినటువంటి వ్యక్తికి ఉండి తీరవలసినటువంటి ప్రాథమికమైనటువంటి గుణములు ఇవి. అందులో మొట్టమొదటిది ఆయన గౌరవాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. అంటే మనం ఎవరి కోసం ఈ కార్యం చేస్తున్నాం, ఎవరి పనుపున పని చేస్తున్నాం, ఎవరి అభ్యున్నతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాం అన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఒకరికి గౌరవం ఇవ్వడం అనేటటువంటిది ఏదో జీతం పుచ్చుకున్న కారణం చేత ఇచ్చేది కాదు, అది కృతకంగా ఉంటుంది. గౌరవము అనేటటువంటిది స్వచ్ఛందంగా యువతల వారు అవతల వారి మీద పెంచుకున్నటువంటి పూజ్య భావన చేత వారి యందు ఉన్నటువంటి గుణములు, అవతల వారిలో ఉన్నటువంటి మంచితనం, సమర్థత, ఇటువంటి వాటిని చూసి అవతల వారు స్వచ్ఛందంగా గౌరవ ప్రకటనం చేసి నమస్కరించవలసి ఉంటుంది తప్ప బలవంతంగా నమస్కారం పుచ్చుకోవడం, బలవంతంగా గౌరవం పుచ్చుకోవడం అనేటటువంటిది కార్యసాఫల్యానికి ఏ విధంగానూ హేతువు కాదు. అందుకే ఒక ప్రయత్నం మీద బయలుదేరుతున్నాడు అంటే ఆ వ్యక్తి దేనికి బయలుదేరుతున్నాడు, ఎవరి కోసం బయలుదేరుతున్నాడు, ఆ వ్యక్తితో ఉన్న అనుబంధమేమి, ఆయన పట్ల ఎందుకు గౌరవ ప్రకటనం చెయ్యాలి అనేటటువంటిది తెలిసున్నవాడై ఉండాలి. అటువంటివి తెలిసున్నటువంటి వ్యక్తిని మనం సర్వసైన్యాధ్యక్ష పదవిలో నియమిస్తే ఆయన నీ కొరకు అని చెప్పి ప్రాణములు ఒడ్డి నడిపిస్తాడు సైన్యాన్ని. ఉత్సాహం ఉండాలి. ఒక కార్యాన్ని నిర్వహించాలి అంటే
ఎంతసేపు ప్రతికూల పరిస్థితులను మాత్రమే తలుచుకొని గతంలో జరిగినటువంటి వైఫల్యములను మాత్రమే దృష్టిలో పెట్టుకుని నిరాశా నిస్పృహలకు గురైపోయేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కార్యాన్ని సాధించలేడు. ఒక కార్యాన్ని ప్రారంభించాము అంటే ఖచ్చితంగా అందులో ప్రతిబంధకాలు ఉంటాయి, మనం ఊహించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాటిని అధిగమించాలి అంటే ఉత్సాహం ఉండాలి, అంతేకాని నేను ఎలా అనుకున్నానో అట్లా కార్యక్రమం అయిపోవాలి అంతే తప్ప ఏ విధమైనటువంటి సమస్య కనపడకూడదు. సమస్య కనపడితే నేను చాలా నిరుత్సాహపడిపోతాను, నీరుగారిపోతాను. అన్నవాడు కార్యాన్ని సాధించలేడు. సమస్యలను సవాళ్లుగా తీసుకొని అధిగమించేటటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ కూడా పూనికని కోల్పోని వాడు ఎవరుంటాడో వాడు విజయాన్ని సాధించి తీరుతాడు. కాబట్టి అటువంటి ఉత్సాహం ఉండాలి. ఒక కార్యాన్ని సాధించడంలో పట్టుదల ఉండాలి. ఏది ఏమైనప్పటికీ నా సమస్త శక్తులు ఒడ్డి నేను ఈ కార్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను అనేటటువంటి ధృతి, పట్టుదల ఉండాలి. అన్నిటిని మించి మహారాజా అనుసరించేటటువంటి విధానము చేత ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వర ప్రీతి లేనటువంటి కార్యము సాధింపబడదు. అందుకే అనుసరించేటటువంటి విధానానికి చాలా పెద్ద పీట. ధార్మికమైనటువంటి విధానమును అనుసరించడం మీద అనురక్తి కలిగిన వాడై ఉండాలి. అంతేకాని కేవలం కార్యాన్ని సాధించడం ఒక్కటే ప్రయోజనంగా పెట్టుకొని దారి తప్పి అధర్మాన్ని ఎంచుకునేటటువంటి వ్యక్తి విజయాన్ని పొందలేడు, పొందినా నిలబెట్టుకోలేడు. కాబట్టి జారిపోకుండా ఉంచుకోగలగాలి అంటే, వచ్చినటువంటి ఫలితం సువ్యవస్థితం కావాలి అంటే దానికి అనుసరించేటటువంటి మార్గము ధర్మబద్ధమైతే అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 4 గుణములు ప్రాథమికంగా ఉండాలి. ఇటువంటి 4 గుణములతో పాటుగా దైవము యొక్క సహాయం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయం. మనం ఇన్ని సంకల్పాలు చేసినా, ఎంత గౌరవం చూపించినా, ఎంత ఉత్సాహం చూపించినా, ఎంత పట్టుదల చూపించినా, ఎంత ధార్మికమైనటువంటి నడవడితో ఉన్నా, మన యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము మన ప్రయత్నమునకు తోడైనప్పుడు మనం అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి మహారాజా దైవ సహాయం కూడా కలిసి రావాలి. ఇవన్నీ కూడా ఎవరు పొంది ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే సర్వసైన్యాధ్యక్ష పదవి యందు కూర్చొని సైన్యాన్ని నడిపించడంలో దక్షత కలిగిన వాడై ఉంటాడు. కాబట్టి మనము బలము శౌర్య ఘను కర్ణుని సేనాముఖము చేసి నూల్కొని అరిమర్దన మొనరింతము ఇతని ఎందనూనతంబొల్చు సద్గుణావలియు నృప. మనం కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇద్దాం. ఎందుకంటే ఆయన యందు బలమున్నది, శౌర్యం ఉన్నది, గొప్ప శూరుడు, చాలా బాగా యుద్ధం చేయగలడు. కాబట్టి ఇటువంటి కర్ణుణ్ణి సర్వసైన్యాధ్యక్ష పదవి యందు నిలబడితే మనం శత్రువుల్ని మర్దించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. తత్కారణము చేత విజయాన్ని సాధిస్తాం. అన్నిటినీ మించి 1 కాదు 2 కాదు ఎన్నో సద్గుణములకు మారుపేరు కర్ణుడు అని అశ్వత్థామ యొక్క అభిప్రాయం. కాబట్టి మనం ఇటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడు, బలము శౌర్యము కలిగినటువంటి వాడు కనుక కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇస్తే మనం శత్రువులను జయించగలుగుతాం. వైవస్వతు చందంబున ఈ వీరుడు రిపుబలంబునెల్లా అడంపంగా వలతి దివ్య శర శిక్షా వైభవ పరమనిష్ట కలిమి నరేంద్ర. ఈయన యుద్ధానికి వెడితే, యమధర్మరాజు గారు యుద్ధానికి వెడితే ఎటువంటి పౌరుష ప్రతాపాలతో వెడతాడో, ఇక తిరుగులేని రీతిలో విజయాన్ని సాధిస్తాడో, అలా శత్రువులను అణిచేటట్టుగా మన బలాన్ని నడిపించడంలో కృతకృత్యుడు అవగలిగినటువంటి వాడు ఈ కర్ణుడు. పైగా ఈయన దగ్గర దివ్యమైనటువంటి అస్త్ర సంపత్తి ఉంది. అటువంటి దివ్యమైన అస్త్ర సంపత్తి లేనివాడు యుద్ధమునందు విజయమును సాధించలేడు. కాబట్టి ఇన్ని కారణముల చేత కర్ణుడికి మాత్రమే మనం సర్వసైన్యాధిపత్యం ఇస్తే మన కార్యం సులభం అవుతుంది అని ప్రతిపాదిస్తే, దుర్యోధనుడు చాలా సంతోషించి, ఆయనకు కూడా కావలసినది అదే కాబట్టి
కర్ణుడి వంక తిరిగి, నీ విక్రాంతియు నాపయింగల అతి స్నేహంబు ప్రఖ్యాతముల్ కావే, భీష్ముండు ద్రోణుండున్ తిగుట ఈ కౌరవ్య సైన్యంబులం కావంగాదగు నీకు, వారల ఉపేక్షంగాక ఇన్నాళ్ళు లేలా, వైరంబడగింప నీవైన లీలన్ గెల్తు కౌంతేయులన్. ఆ కర్ణుడితో మాట్లాడుతూ దుర్యోధనుడు అంటాడు, నీ విక్రాంతియు, నీ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. అన్నిటినీ మించి నాపయింగల అతి స్నేహంబు ప్రఖ్యాతముల్ కావే, నా పట్ల ఓ కర్ణ నీకున్నటువంటి ప్రగాఢమైనటువంటి స్నేహభావం, నా అభ్యున్నతి కొరకు నిరంతరం ఆలోచించేటటువంటి వ్యక్తివి. భీష్ముండు ద్రోణుండు తెగుట, భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఇద్దరూ కూడా మరణించినటువంటి కారణం చేత ఈ కౌరవ్య సైన్యంబులం కావంగాతగు నీకు, మన యొక్క సైన్యానికి ఆధిపత్యం వహించి నడిపించడానికి నీవు తగినటువంటి వాడివి. వారల ఉపేక్షంగాక ఇన్నాళ్ళు లేలా. ఆ భీష్మద్రోణులు నిజానికి వాళ్ళ శక్తికి తగినట్టుగా యుద్ధం చెయ్యలేదు, కానీ వాళ్లే యుద్ధం తగినట్టుగా చేసి ఉంటే, వాళ్ళ పౌరుష ప్రతాపాల్ని పక్షపాత బుద్ధులు లేకుండా ప్రదర్శించి ఉంటే పాండవ సైన్యాన్ని గెలవడం ఇన్నాళ్ళ. వైరంబడగింప నీవైన లీలన్ గెల్తు కౌంతేయులన్ అంటే అందులో రెండు భావాలు. ఒకటి, అసలు భీష్మద్రోణులు ముందే నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చేస్తే ఈ పాటికి పాండవుల్ని గెలిచేద్దాం. సరే, వాళ్ళు ఏదో పక్షపాత బుద్ధితో వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని సక్రమంగా ప్రకటనం చెయ్యని కారణం చేత ఇన్నాళ్ల నుంచి మనం పాండవ సైన్యాన్ని గెలవలేకపోయాం. ఇప్పుడైనా నువ్వు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తున్నావు కాబట్టి మనకి అవలీల, అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు పాండవ పుత్రుల్ని మనం చాలా సంతోషంగా అవలీలగా గెలిచేస్తాం. ఏమిటో ఆశకి కూడా హద్దు ఉండాలి. వాస్తవ పరిస్థితుల్ని గమనించకుండా మాట్లాడేటటువంటి మాటలు కార్యమును సాధించడానికి ఉపకరణములు కాలేవు. ఓ కర్ణ, నువ్వు మేధావివి, బాగా సమర్థత కలిగినటువంటి వాడివి, మంచి పండితుడివి, అన్ని విషయములను గురించి నీకు అవగాహన ఉన్నది, బలశాలివి, అన్నిటినీ మించి నాకు రక్షకుడవు. సర్వకాల సర్వావస్థల యందు నేను బాగుండాలి, అభ్యున్నతిని పొందాలి అని కోరుకునేటటువంటి వ్యక్తివి. కాబట్టి నాకు ఏది ఉపకారం చేస్తుందో, ఏది నాకు మేలు చేస్తుందో, ఏది నాకు అభివృద్ధినిస్తుందో అటువంటి పని నువ్వు చేసి పెట్టాలి. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎప్పుడూ మనం అనుమానిస్తుండేవాళ్ళం, అవమానిస్తుండేవాళ్ళం. వాళ్ళు యుద్ధంలో పడిపోయారు. వాళ్ళు యుద్ధంలో పడిపోయారు అని చెప్పి ఇక మనం ఏం చేస్తాంలే అని చెప్పి నిరుత్సాహంగా ఎలా ఉండిపోతాం? ఇప్పుడు మన యొక్క శక్తి ప్రకటనం చేయడానికి కావలసిన అవకాశం వచ్చిందన్న భావనతో ఉత్సాహాన్ని పొంది మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి చీకటి ఉన్నప్పుడు సూర్యోదయం అయితే ఇక చీకటి ఉండే అవకాశం లేదు. సూర్యోదయం అయింది, చీకటి ఉండదు. చీకటి ఉన్నది, సూర్యుడు లేడని గుర్తు. నువ్వు సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన తర్వాత ఇక పాండవ సైన్యం మిగిలి ఉండడం అన్న మాట ఉండడానికి వీల్లేదు. దేవసేనను కుమారస్వామి ఎట్లా నడిపిస్తాడో అట్లా నువ్వు మన సైన్యాన్నంతటినీ కూడా నడిపించవలసినది అని అంటే కర్ణుడు ఎంతో సంతోషించి, వినునీకిచ్చిన బాసయే మరతునే, వీరంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపంగా, పాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు, నీవు అనుమానింపక నిల్చి చూడము మదీయంబైన సంగ్రామమున్. ఓ దుర్యోధన మహారాజా, ఇత పూర్వమే నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, యుద్ధంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాను అని చెప్పాను. అది నేను మరిచిపోతానా? ఒక్కనాటికి మరిచిపోను. తప్పకుండా విజయాన్ని సాధిస్తాను. అయినా యుద్ధానికి వెళ్లే ముందు నా గురించి కూడా శత్రువులకు అవగాహన ఉండాలి కదా. ఇక్కడ యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులకేమి నా యొక్క శౌర్యం ఎటువంటిదో, నా బాహుబలం ఎటువంటిదో, నా యొక్క కీర్తి ఎటువంటిదో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పాండురాజు యొక్క కుమారుల పొగరు నేను అణిచేస్తాను.
భూలోకంలో ఉన్న వారందరికీ నా యొక్క శక్తి ఎటువంటిదో తెలుసు కాబట్టి ఇక నువ్వు నీ మనసులో సందేహం పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. నువ్వు నేను చేసేటటువంటి యుద్ధాన్ని అలా చూస్తుండు చాలు. నువ్వు సంతోషిస్తూ చూడటమే, ఇక నువ్వు చేయవలసింది ఏం లేదు. నేను శత్రు సైన్యాన్నంతటినీ కూడా గెలిచేస్తాను. కాబట్టి నీవు అనుమానింపక నిలిచి చూడుము మదీయంబైన సంగ్రామమున్. నేను చేసేటటువంటి ఆ యుద్ధాన్ని నువ్వు అట్లా చూడు చాలు. అంటే దుర్యోధనుడు ఎంతో సంతోషించి ఇక విజయం తాను పొందినట్లుగానే మనసులో భావన చేసుకొని మంగళప్రదమైనటువంటి ఆ శబ్దములు ఏర్పడుతుండగా, తూర్యములు మొదలైనటువంటి మంగళధ్వనులు వినపడుతుండగా, బ్రాహ్మణోత్తములందరూ ఆశీర్వచనం చేస్తుండగా కలశలలోకి పవిత్ర జలాల్ని తీసుకుని వాటిలో కుశాగ్రములు, పువ్వులు, మణులు మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పదార్థములను ఉంచి అందరు రాజులు చూస్తుండగా ఏకాభిప్రాయం కుదిరింది అనేటటువంటి పరమ సంతోషంతో కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించి ఉచితమైనటువంటి ఆసనం మీద రత్నాలతో కూడుకున్నటువంటి బంగారు వస్త్రాన్ని పరచి దాని మీద కూర్చోబెట్టాడు. ఆ కర్ణుడు కూడా సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించిన తరువాత యోగ్యులైనటువంటి వారందరికీ విశేషమైనటువంటి దానములనిచ్చి బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి కూడా గొప్ప గొప్ప వస్తువులు, ధనాదులు దానాలుగా ఇచ్చి వాళ్ళ నుండి ఆశీర్వచనమును పొందాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ జయజయధ్వానం చేశారు. చేసిన తర్వాత సర్వసైన్యాధిపతిగా పదవిని స్వీకరించినటువంటి కర్ణుడు మాట్లాడుతూ, బంధుమిత్రయుతంబుగ పార్థురూపుమాపి ఏనిత్తు నీకు సామ్రాజ్యలక్ష్మి, ధాత్రి పాలింపు సుస్థితి పుత్ర పౌత్ర గాఢ భోగార్హమగునట్లుగాగ నధిపా. ఓ దుర్యోధన, బంధువులతోటి మిత్రులతోటి కూడా ఆ అర్జునుణ్ణి రూపుమాపి అంటే సంహారం చేసి ఈ గొప్ప సామ్రాజ్యలక్ష్మిని అంతటినీ కూడా నీకు నేను అప్పచెప్తాను. నువ్వు యథేచ్ఛగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఈ రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలించు. విను, సత్యధర్మ రతుడగు మనుజునకున్ కార్యసిద్ధి మసలకయగు చాట్పున శౌర్య బాహు విక్రమ ఘనుడగు నా కాజి జయము కలుగుంచులుకన్. ఓ దుర్యోధన, లోకంలో సత్యము ధర్మము ఈ రెండూ పాటించేటటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయనకి కార్యము తప్పకుండా నెరవేరుతుంది. అందుకే పెద్దలు నిర్ణయించినారుగాన అంటుంటారు. పెద్దలు అన్న మాటకు అర్థం వారు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారు, ధర్మానుష్ఠాన తత్పరులు. రెండు, సత్యమును ప్రాణముగా భావించేటటువంటి వారు. అటువంటి వారి యొక్క నిర్ణయం ఇది. కాబట్టి వారు చేసినటువంటి నిర్ణయం తప్పకుండా ఉత్కృష్టమైనదై ఉంటుంది, అది మంగళత్వాన్ని పొందుతుంది అని అంటాం కదూ. ఏమైనా పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు అదే కర్ణుడంటూ సత్యనిరతి ధర్మనిష్ట ఎవరి ఎందుంటాయో వారు కార్యములను సాధించగలరు. నాకు అవి ఉన్నాయి, అవి ఉన్నాయో లేదో కాలం నిర్ణయించాలి. ఆయన యొక్క గతాన్ని పరిశీలించినప్పుడు భారతాన్ని చదివినటువంటి వారు నిర్ణయించాలి. కాదు పరమేశ్వరుడు నిర్ణయించాలి. కాబట్టి నేను శౌర్యము, విశేషమైనటువంటి బాహు విక్రమము, బలము కలిగినటువంటి వాణ్ణి. కాబట్టి నాకు యుద్ధంలో జయం కలిగి తీరుతుంది. నువ్వు ఆ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు అని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు ధర్మరాజు గారు కూడా కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారన్న మాట విన్నారు. బయలుదేరి యుద్ధానికి వచ్చారు. వస్తూనే ధర్మరాజు గారు ఆ కౌరవ సైన్యాన్నంతటినీ కూడా చూసి అర్జునుడితో మాట్లాడుతూ, కనుగొన చుల్కనైన యది కౌరవ సైన్యము కంటే సూతనందనుడు ఒక యొడ్డుగా నిలిపి తాను ముఖంబున నిల్చి కయ్య మెల్లను తన మీద పెట్టుకొని లావును బీరము చూప పూని ఏపున నరిమెన్ భవద్విశిఖపుంజములం తెగటార్పుమీతనిన్. అర్జున, చూశావా? కౌరవ సైన్యం వంక చూస్తే ఒకప్పుడు 11 అక్షౌహిణీలతో సముద్రంలో ఉండేది.
ఇప్పుడు బాగా చిక్కిపోయింది ఆ సైన్యం. అంత సైన్యం లేదు, చాలా పలచగా ఉంది. అంటే చాలామంది మన చేతులలో తెగటారిపోయారు. ఇప్పుడు సైన్యం తగ్గిపోయింది. అయినా వ్యూహాన్ని పన్నినటువంటి కర్ణుడు తాను వ్యూహాగ్రమనందు నిలబడ్డాడు. సైన్యాన్నంతటినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కర్ణుణ్ణి నీ యొక్క శౌర్యము, పరాక్రమము, ధైర్యము మొదలైనటువంటి వాటిని చూపించి సంహరించు. నీ యొక్క తీవ్రమైనటువంటి బాణ పరంపర చేత ఈ కర్ణుణ్ణి పడగొట్టేసేయి. ఎందుకని అంటే ఇప్పుడు ఇక మిగిలినటువంటి యుద్ధాన్నంతటినీ కూడా తన కర్తవ్యంగా తన భుజాస్కంధముల మీద కర్ణుడు ఎత్తుకున్నాడు అన్న విషయం సుస్పష్టంగా కనపడుతోంది. కాబట్టి ఈ కర్ణుడి యొక్క పొగరు అణిగిపోయేటట్టుగా ఇతని మీద నీ యొక్క దివ్య బాణ పరంపరను ప్రయోగించి సంహరించు. వనమున 12 ఏడులు మనము ఉత్కట దుఃఖ వార్ధి మగ్నులమై ఇట్లునికి ఇతగా ఇతని భవత్ సునిశిత బాణాబ్ధి ముంపు దుర్దమలీలన్. ఓ అర్జున, మనం 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి దుఃఖ సముద్రంలో మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణమైన వారిలో ఇతను కూడా ఒకడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా ఏ విధంగానూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. దొరికాడు, ఎదురుగుండా ఉన్నాడు, యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు కర్తవ్యం అంతా తన భుజాల మీద పెట్టుకున్నాడు. కాబట్టి ఇతని భవత్ సునిశిత బాణాబ్ధి ముంపు, సునిశితమైనటువంటి నీ బాణ పరంపరలో ఇతన్ని ముంచిసేయి. దుర్దమలీలన్, తట్టుకోలేని రీతిలో అతను ఏ విధంగానూ కూడా నీ ప్రయత్నాన్ని అణచలేనటువంటి రీతిలో ఉద్యమించి కర్ణుణ్ణి సంహరించు. వీడొకరుండే ఇంక బల విక్రమ సంపద గల్గి పోరిలో వాడిమి సొంపు సూప కలవాడు సుయోధను పాలబేర్చు. నీ వేడిమి సూపి రూపడపు వీని పురంధరపుత్ర అంతతో బోడిమిమాలునాతడు ప్రభూత జయోన్నతి నిల్చునీకడన్. ఇక మిగిలినటువంటి ప్రధానమైనటువంటి వీరులు వెళ్ళిపోయారు. ఇక దుర్యోధనుడి పక్షాన నేనున్నాను అని చెప్పుకుని మిగిలినటువంటి వాడు ఈ కర్ణుడు ఒక్కడే. కాబట్టి ఓ ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడా, ఏమాత్రమూ కూడా ఆలస్యం లేకుండా ఈ కర్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి అర్జునుడి యందు పౌరుష పరాక్రమాలు రెచ్చగొట్టడం కోసం ఈ కర్ణుడి వలనే మనం అరణ్యవాసంలో, అజ్ఞాతవాసంలో అన్ని కష్టాలు పడ్డాము అని చెప్పి ఒక్కసారి అవి జ్ఞాపకం చేసి అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేశాడు. కౌరవులు కర్ణుడి యొక్క నాయకత్వంలో మకర వ్యూహాన్ని పన్నారు. అర్జునుడి యొక్క సలహా మేరకు పాండవులు అర్ధచంద్రాకారమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. సంకులమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. భీముడు క్షేమధూర్తి అనబడేటటువంటి రాజుతో యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటున్నారు, ఒకరి ధనస్సుని ఒకరు విరిచేస్తున్నారు, ఒకరి సారథిని ఒకరు పడగొడుతున్నారు, గుర్రాలని పడగొడుతున్నారు, కేతనములను పడగొడుతున్నారు. అటువంటి సమయంలో భీముడు ఎక్కినటువంటి ఏనుగుని కూల్చేశాడు ఆ క్షేమధూర్తి. వెంటనే భీముడు ఆ పడిపోయినటువంటి ఏనుగు మించి కిందకి దిగి గద సేతంగుని దంతిడిగ్గిచని ఆ కౌంతేయుడ వీరు నున్మద మాతంగము కులనేసిన కృపాణస్ఫారదోర్దుండుండై కదియన్ వచ్చెన తండు నిష్ఠుర గదాఘాతంబునన్ కూల్చె నేపు దలిర్పన్ వ్యసనా మరుత్తనయుడా భూమీషు భూమీశ్వరా. వెంటనే ఆ ఏనుగుని దిగిపోయినటువంటి భీమసేనుడు ఒక పెద్ద గదనొకదాన్ని ఎత్తుకుని వెళ్ళి ఆ క్షేమధూర్తి ఎక్కి వస్తున్నటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టి పడగొట్టి చేతిలో కత్తి పట్టుకుని భీముడి మీదకి వస్తున్నటువంటి ఆ క్షేమధూర్తి యొక్క శిరస్సున గదతో మోదితే వెంటనే ఆ క్షేమధూర్తి అక్కడే మరణించాడు. ఆ విధంగా యుద్ధంలో ఆ రోజున భీమసేనుడు క్షేమధూర్తి అనబడేటటువంటి ఒక రాజుని సంహరించాడు. అలాగే సాత్యకి విందానువిందుల్ని ఇద్దరినీ కూడా సంహరించాడు. ద్రౌపదీదేవికి సహదేవుడికి జన్మించినటువంటి శృతకర్మ అనబడేటటువంటి కుమారుడు అభిసార దేశరాజైనటువంటి చిత్రసేనుణ్ణి సంహరించాడు. ప్రతివింధ్యుడు
చిత్రుడు అనబడేటటువంటి రాజుని సంహరించాడు. ఆ విధమైనటువంటి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సహదేవుడికి దుశ్శాసనుడికి ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో పటు నారాచము దీప్తిజాలమునభో భాగంబునన్ పర్వ ఉత్కట వేగంబుననీయ కంకటము వక్ష పీఠముందూరి నిత్తుటి పొందేమియులేక యుచ్చి చెనినన్ దూగాడి ఆతండు వ్రాలుటయున్ తేరు తొలంగ సూతుడు భయాలోలాకృతిన్ తోలినన్. ఆ నారాచబాణం ఒకదాన్ని తీసుకొని సహదేవుడు ఎంత తీవ్రమైనటువంటి వేగంతో సహదేవుడి మీద ప్రయోగించాడు అంటే, ఆ సహదేవుడి యొక్క చేతి నుండి విముక్తమైనటువంటి ఆ బాణం వేగంగా వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దుశ్శాసనుడు వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి ఆ కవచాన్ని భేదించి అతని యొక్క గుండెల్లోకి దూరి తొలిచి వీపులోంచి బయటికి వచ్చేసింది. చిత్రం ఏంటంటే దానికి నిత్తురు అంటుకోలేదు. ఎందుకని అంటే ఉత్కట వేగంబుననీయ కంకటము వక్షపీఠమందూరి నెత్తుటి పొందేమియు లేక యుచ్చి చనినన్. అంటే అది ఎంత వేగంగా వెళ్ళిపోయింది అంటే, శరీరానికి గాయం అయితే ఆ గాయం అయిన తర్వాత నెత్తురు రావడానికి కొద్దిగా వ్యవధానం ఉంటుంది కదా. ఆ బాణం ఆ నెత్తురు కారి అంటుకునేంత సమయం కూడా ఇవ్వలేదు. అది కవచాన్ని భేదించి వక్షస్థలాన్ని భేదించి యువతల వైపు నుంచి వీపులోంచి అంత వేగంగా బయటికి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకి దుశ్శాసనుడు ఊగిపోయి రథంలో నిలబడలేక కూలిపోయాడు రథంలో. ఇంకా అక్కడ నిలబడితే ప్రమాదం వస్తుంది అని శంకించినటువంటి సారథి ఆ పడిపోయినటువంటి దుశ్శాసనుడిని తీసుకొని ఆ రథాన్ని ఆ యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కర్ణుడికి నకులుడికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. అందులో ఆ కర్ణుడు నకులుడి యొక్క రథాన్ని పడగొట్టేశాడు, గుర్రాల్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు, కేతనాన్ని పడగొట్టాడు, రథాన్ని పడగొట్టాడు. నకులుడు నేల మీద నిలబడిపోయాడు. పట్టుకున్నటువంటి కత్తి గద మొదలైనటువంటివన్నీ కర్ణుడు విరిచేశాడు. ఈ యొక్క యుద్ధం చెయ్యలేక నకులుడు నడిచి వెళ్ళిపోతుంటే కర్ణుడు వెనక రథం మీద వచ్చి ఆ వింటి కోపున ఆయన కంఠాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే వెనుకొని రాధేయుడు నిజధనువాతని కంధరమున తగిలిచి నలిబట్టిన ఇంద్రచాప పరిగత ఘనాకృతిని బొలిచనతడు కౌరవనాథ. ఆ నకులుడు ఎప్పుడైతే కర్ణుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు యొక్క చివరి భాగం వంపు ఉన్న దాని చేత కంఠమునకు పట్టబడ్డాడో, ఒక మేఘం మీద ఇంద్రధనస్సు ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అటువంటి ఆకృతి పొంది ఉన్నటువంటి నకులుణ్ణి పట్టి తన వైపుకి తిప్పుకొని మాట్లాడుతూ కర్ణుడు అంటున్నాడు, పలుకులు వృధగా నన్నున్ పలికితి మున్నింక నిన్ని పలుకవలసినన్ పలుకుము నీకేదగనా ఎలవు జలము నీ వెరింగి తంతియుచాలున్. యుద్ధం ప్రారంభమయ్యే ముందు సహజంగా పౌరుషోక్తులు ఉంటాయి. అప్పుడు ఆనాడు సభలో మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నువ్వు నాకు ఎదురుగుండా దొరికావు, నిన్ను విడిచిపెడతానా, దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను, ఇటువంటి మాటలు అనడం నకులుడికి సహజంగా ఉంటుంది అంటాడు. కాబట్టి వృధాగా మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడావు కదా నకుల. కాబట్టి ఇక పైన ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎవరి పట్ల ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎంత పొందికగా మాట్లాడాలి అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలిసి మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు నా పౌరుష ప్రతాపాలు ఏమిటో నీకు తెలిసి వచ్చాయి కదా. తెలిసినటువంటి కారణం చేత నువ్వు అటువంటి మాటలు నా పట్ల మాట్లాడకూడదు అని నీకు అర్థమయ్యి ఉండాలి. కాబట్టి నీ వెరింగిది అంతియు చాలు, ఇవి నీకు తెలియబడ్డాయి, అదే చాలు అని అలవిరిగి పెనగు పెనగందలచిన అదిగాక సిగ్గుదలకొని అనికింతొలగుట ఇంకిట తగు విచ్చలవిడి అర్జునుని కడకు జనుము కుమార. ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నకుల, నీతో సమానమైనటువంటి వాళ్ళని కానీ నీకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళని కానీ ఎంచుకో. అంతేకాని యుద్ధభూమిలోకి వచ్చాను కదా అని ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయకు. నాతో నువ్వు యుద్ధం చేయడం ఏమిటి? ఏ విధంగా యుద్ధం చేయగలను అనుకున్నావు?
కాబట్టి శక్తి తెలుసుకుని యుద్ధం చెయ్యి. ఇప్పుడు సిగ్గు తెచ్చుకున్నావు కాబట్టి ఇట్లా మనకన్నా శక్తి కలిగిన వారితో ఇచ్చ వచ్చినట్టు మాట్లాడి యుద్ధం చెయ్యకూడదు అని అర్థమైంది కాబట్టి అదిగో అక్కడ అర్జునుడు ఉన్నాడు, పోయి ఆ అర్జునుడి దగ్గర నీ ప్రాణాలు నిలబెట్టుకో, ఆయన్ని ఆశ్రయించు అని అనివిడిచె నకులు కుంతి వచనములు దృఢవృత్తి చిత్త సంకలితములై ఉనికిం కర్ణుడు అతడు నుచని ధర్మజు అరదమిక్కే సవ్రీడముగన్. కాబట్టి ఆ కర్ణుడు నిజానికి దొరికినటువంటి నకులుణ్ణి తలుచుకుంటే చంపేసేయచ్చు. కానీ ఆయన పూర్వం కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నేను తల్లి కుంతీదేవికి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ నకులుణ్ణి సంహరించడం మర్యాద కాదు, ఆవిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆ ఉద్దేశ్యంతో ఆ నకులుడు కర్ణుడి చేత వదిలిపెట్టి వేయబడితే ఆ నకులుడు చాలా సిగ్గుపడిపోతూ తొలగి వెళ్ళిపోయి ధర్మరాజు గారి యొక్క రథం ఎక్కాడు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడికి కృపాచార్యుడికి యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజున అసలు కృపాచార్యుడు దుర్నిరీక్షుడు, అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. అటువంటి యుద్ధం చేస్తున్నటువంటి కృపాచార్యుల వారికి ఎదురుగా దృష్టద్యుమ్నుడు వెళ్ళినటువంటి కారణం చేత కృపాచార్యుల వారు విడిచిపెట్టినటువంటి బాణ పరంపర చేత బాగా డస్సిపోయి నలిగిపోయి అన్నిటినీ కోల్పోయినటువంటి దృష్టద్యుమ్నుడిని యుద్ధరంగంలోంచి తప్పించి క్షేమకరమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోవడానికి సారథి ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి దృష్టద్యుమ్నుడు కూడా ఆ కృపాచార్యుల వారి యొక్క ఉద్ధతిని తట్టుకోలేక, ఆ విజృంభణాన్ని తట్టుకోలేక సారథిని ఉద్దేశించి అంటాడు, చరణములున్ కరంబులును సంచలభావమునొందజొచ్చే మేన్ విరవిరబోవుచున్న ఇది విహ్వలమయ్య మనంబు నీ తలం పరయగమీలు మారుత సురాధిపసూనులలోన అల్లనొక్కరు దశకై రథంబు తొలగంగుని పొమ్మడి బీరమీటికిన్. ఓ సారథి, నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అసలు నిజానికి శరీరం అంతా కూడా గిరగిరా తిరిగిపోతోంది, మనసు నిలబట్టట్లేదు, మనసంతా కూడా కదిలిపోయింది, భీతితో ఉంది. నువ్వేది చెప్పావో, నువ్వేది అనుకుంటున్నావో అది మేలు. ఈ కృపాచార్యుడు బారిన పడకుండా ఉండాలి అంటే ఉత్తర క్షణం నువ్వు గబగబా రథాన్ని భీముడి దగ్గరికో అర్జునుడి దగ్గరికో తీసుకెళ్ళిపోతే ఆ భీముడో అర్జునుడో ఈ కృపాచార్యుడిని ఎదుర్కోవాలి తప్ప నేను ఎదుర్కోలేను, కాబట్టి రథాన్ని తీసుకెళ్ళిపోమన్నాడు. ఆ విధంగా కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉన్నటువంటి రోజున మొట్టమొదటి రోజు యుద్ధంలో కృపాచార్యుల వారి ధాటికి తట్టుకోలేక పాండవ పక్షానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు తానే సారథిని బ్రతిమాలి ఆ అర్జునుడి దగ్గరికో భీముడి దగ్గరికో రథాన్ని తీసుకుపోమ్మని అడగవలసినటువంటి దైన్యమైన పరిస్థితి ఏర్పడింది. అంత గొప్ప యుద్ధాన్ని కృపాచార్యుల వారు చేశారు. అట్లాగే ఆ కృతవర్మ చేతిలో ఓడిపోయినటువంటి శిఖండి, పాండవ పక్షం అనికి చెందినటువంటి వ్యక్తి, ఆయన యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శిఖండి ఓడిపోయాడో ఆ శిఖండికి సంబంధించినటువంటి పాంచాల సైన్యాలన్నీ కూడా భయపడిపోయి పారిపోయి, ఆ విధంగా మొదటి రోజు యుద్ధంలో పాండవ పక్షానికి చెందినటువంటి శిఖండి కృతవర్మ చేతిలో ఓడిపోయాడు. ఇక అర్జునుడు ఆ త్రిగర్తులతోటి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ అరివీర భయంకరుడై చెలరేగి దావానలం ఎలా అరణ్యాన్ని కాల్చేస్తుందో అలా శత్రు సైన్యాన్నంతటినీ కూడా దునుమాడుతున్నాడు. చాలా గొప్ప బాణములతో శత్రుంజయుడు అనేటటువంటి రాజుని సంహరించాడు. సత్యసేనుడు అనబడేటటువంటి రాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతిలోకి దూసుకుపోయేటట్టుగా, ఆయన యొక్క భుజం చీలిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. అటువంటి ఈటె ఒకటి విసిరాడు. అది చూసినటువంటి అర్జునుడు చాలా క్రోధాన్ని పొందినటువంటి వాడై తన యొక్క రథాన్ని ఆ సత్యసేనుని ఎదురుగుండా పెట్టమని ఆ సత్యసేనుణ్ణి వాడి బాణములు వేసి సంహరించాడు. అట్లాగే అర్జునుడు మిత్రసేనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క శిరస్సుని కూడా నరికేశాడు. ఆ విధంగా మొదటి రోజు యుద్ధంలో సంకుల సమరం జరుగుతోంది.
ధర్మరాజు గారికి ఎదురొచ్చినటువంటి దుర్యోధనుడు ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక పర్యాయం దుర్యోధనుడి యొక్క రథం ధర్మరాజు గారి చేతిలో భగ్నమైపోయింది. రెండవ మాట, అసలు దుర్యోధనుడు ధర్మరాజు గారితో యుద్ధం చెయ్యలేక మూర్ఛపోయాడు. ఆ విధంగా 2 పర్యాయములు దుర్యోధనుడు ధర్మరాజు గారి చేతిలో అవమానాన్ని పొందాడు. ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మొదటి రోజు యుద్ధం పూర్తయిపోయింది. ఆ మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు అర్జునుడు ఆ త్రిగత్తులతో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు మొట్టమొదటి రోజు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడు కాబట్టి ఇతర వీరులతో యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు 2వ రోజు యుద్ధం ప్రారంభం అవుతున్నప్పుడు మొదటి రోజు జరిగినటువంటి యుద్ధం యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇతర జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నదో, దేని వలన మాత్రమే అర్జునుడిని సంహరించడం సాధ్యం అవుతుందని కర్ణుడు అనుకుంటున్నాడో అది రాజుతో పంచుకోవాలి కనుక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దగ్గరగా తన రథాన్ని పెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడు. మాట్లాడుతూ, ఇది వరకు మహారాజా అనేకమైనటువంటి పనులు నేను చేశాను, అనేకమైనటువంటి పనులు అర్జునుడు చేశాడు. మేమిద్దరం ఎదురుపడి ఒకళ్ళతో ఒకళ్ళం యుద్ధం చేసుకునేటటువంటి అవకాశం లభించలేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి ఆయుధం ఘటోత్కచుడి మీద ప్రయోగించేశాను. ఇప్పుడు నా దగ్గర ఆ ఆయుధం లేదు కాబట్టి నన్ను సంహరించాలి అని అర్జునుడు చాలా పూనికతో ఉంటాడు. ఇవాళ తప్పకుండా మేమిద్దరం ఢీకొంటాం, ఒకళ్ళతో ఒకళ్ళం యుద్ధం చెయ్యవలసి వస్తుంది అంటూ ఇద్దరి యొక్క బలాబలాలు కర్ణుని యొక్క దృష్టిలో ఎట్లా ఉంటాయి అన్నదాన్ని కర్ణుడు చెప్తున్నాడు. అది ఎంతవరకు హేతుబద్ధము, ఎంతవరకు సమంజసము, ఎంతవరకు సత్యము అన్నదాన్ని విడిచిపెడితే కర్ణుడి యొక్క అభిప్రాయంలో కర్ణుడికి అర్జునుడికి ఉన్నటువంటి తారతమ్యాన్ని మాట్లాడుతున్నాడు. కర్ణుడు దుర్యోధనుడితో చెప్తూ, సరియగు నాకు దివ్య శరజాలములంతలపోసి చూడ అన్నరుడు దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ దూరపాత విస్ఫురణ గరంబు వట్రపడు భూవరా సౌష్ఠవరేఖనేమియుందొరయడు ధైర్య శౌర్యపటు దోర్విభవంబుల హీనుడెంతయున్. ఓ దుర్యోధన మహారాజా, దివ్యమైనటువంటి బాణములకు సంబంధించినంత వరకు అర్జునుడు నేను సమానం. ఆయనకి ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు తెలుసో నాకు కూడా అన్నీ తెలుసు. అక్కడ ఇద్దరం సమానం, నాకు అర్జునుడికి ఏమీ తేడా లేదు. కర్ణుడు చెప్తున్నమాట. కానీ అన్నరుడు, ఆ అర్జునుడున్నాడే, దృఢత్వ లాఘవ గుణంబుల తక్కువ, యుద్ధంలో గట్టిగా నిలబడడంలో ఆయనకి శక్తి లేదు. 2, చురుకుదనం ఉందే, ఉత్సాహం, తొందరగా యుద్ధంలో నిర్ణయం తీసుకుని ఏది ఎప్పుడు చెయ్యాలో అంతంత ఆలోచించే అవకాశం ఉండదు. చాలా చురుకుదనంతో వ్యవహరించాలి, తొందరగా నిర్ణయాలు చెయ్యాలి. చేసేటప్పుడు ఏకాగ్ర బుద్ధితో చేసి విజయాన్ని సాధించాలి. అంత చురుకుదనము అర్జునుడికి లేవు. కాబట్టి నాతో పోల్చినప్పుడు ఆ దృఢత్వము లేదు, ఆ చురుకుదనము లేదు. ఈ 2 గుణాలలోనూ కూడా అర్జునుడు నాకన్నా తక్కువ. అంతేకాదు, దూరపాత విస్ఫురణ గరంబు వట్రబడు భూవర, దూరంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని భేదించేటప్పుడు అర్జునుడి కన్నా నేనే బాగా భేదిస్తాను. అర్జునుడు అలా బాణం వేయలేడు. కర్ణుడి అభిప్రాయం. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం వదిలేయండి. భారతం చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ అది కర్ణుడి అభిప్రాయం. కాబట్టి దూరంగా ఉన్నటువంటి లక్ష్యం మీద బాణాన్ని ప్రయోగించడంలో అర్జునుడి కన్నా నేనే ఎక్కువ. అంతేకాదు, ధైర్య శౌర్య పటు దోర్విభవంబుల హీనుడెంతయున్, ఆయన నిలకడగా యుద్ధం చెయ్యడంలో, అంటే తొట్టు పడిపోకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞలో కానీ, శూరత్వాన్ని ప్రదర్శించడంలో కానీ, అయ్య బాబోయ్ ఆ యుద్ధం ఏమిటి అని మిగిలిన వాళ్ళు భయపడిపోయేటట్టుగా యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనంలో కానీ, భుజముల యొక్క పరాక్రమంలో కానీ, భుజశక్తిలో కానీ ఆ అర్జునుడు నాకు తగినవాడు కాడు.
నాకు అర్జునుడికి సమానత్వం ఉన్నది ఒకే ఒక్క విషయంలో. ఏమిటంటే ఆయన దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి, నా దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి తప్ప మిగిలిన వాటన్నిటిలో అర్జునుడు నాకన్నా తక్కువే అని చెప్పి కర్ణుడు ఒక మాట చెప్పాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడి కోసం అని చెప్పి విశ్వకర్మ విజయము అనబడేటటువంటి ఒక గొప్ప ధనస్సుని తయారు చేశాడు. ఆ ధనస్సుని విశ్వకర్మ ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ విజయం అనేటటువంటి ధనస్సుని చేతితో పట్టుకొని రాక్షసుల్ని సంహరించాడు. తదనంతరం దేవేంద్రుడు ఆ ధనస్సుని ఆయనకి ప్రీతి బాగా ఎక్కువ కాబట్టి పరశురాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఆ విజయము అనబడేటటువంటి ధనస్సుని చేతితో పట్టుకొని 21 మార్లు రాజులందరినీ సంహరించాడు. ఆ తర్వాత ఆ పరశురాముడు నా మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమతో నాకిచ్చాడు దుర్యోధన. అందుకే ఆ విజయము అనబడేటటువంటి గొప్ప ధనస్సు నా దగ్గర ఉంది. గాంధీవము అనబడేటటువంటి ధనస్సు అర్జునుడి దగ్గర ఉంది. కాబట్టి మేమిద్దరం కూడా అన్ని విషయాల్లోనూ సమానమైనటువంటి వాళ్ళమే అంటూ ఆ మహనీయ చాపమున అర్జును దర్పమడంచి నేడు సంగ్రామమునుజ్జగించద అకంటక సుస్థితి గల్గ మీటిన ఈ భూమి యమర్చదం గుణము భూవరా నీదగు పుత్ర పౌత్రులన్ శ్రీమహిమన్ సమస్త జనసేవ్య మహోన్నతి పొందునట్లుగన్. ఆ విజయం అనబడేటటువంటి ధనస్సుని చేతిలో పట్టుకుని నేను యుద్ధానికి వచ్చి ఇవాళ అర్జునుణ్ణి దర్పమడిచేటట్టుగా యుద్ధం చేసేసి అర్జునుణ్ణి సంహారం చేసేస్తాను. ఆ తర్వాత పాండవుల్ని చంపేస్తాను, పాండవ సైన్యాన్నంతటినీ చంపేస్తాను, విజయలక్ష్మిని పొందుతాను, భూమండలాన్నంతటినీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు హాయిగా ఏలుకో. నువ్వే కాదు, నీ తర్వాత నీ పుత్రులు, నీ పౌత్రులు అందరూ కూడా సుస్థిరంగా మహోన్నతిని పొందుతూ ఆనందంగా సామ్రాజ్యాన్ని ఏలుకోండి. పాండవుల్ని చంపేసి భూమిని నీకు ఇచ్చేసి యుద్ధాన్ని ఆపేస్తాను. నా చేతిలో విజయం అనేటటువంటి ధనస్సు ఉంది కాబట్టి నువ్వేమీ బెంగపెట్టుకోక్కర్లేదు. ఇక కాకపోతే నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, దుర్యోధన మహారాజా, ఆయనకి గాంధీవం ఉంటే నాకు విజయం ఉంది. గుణములలో ఒక్క దివ్యాస్త్ర సంపద సమానం తప్ప మిగిలిన అన్ని గుణాలలోనూ అర్జునుడి కన్నా నేనే ఎక్కువ. ఇక అర్జునుడి దగ్గర ఉన్నటువంటి బలమైన విషయాలు ఏమిటి అంటే, ఎన్ని తీసిన అయిపోవడం అన్న మాట లేకుండా మళ్ళీ 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 బాణములతో నిండి ఉండేటటువంటి అక్షయ బాణ తూణీరములు అర్జునుడికి ఉన్నాయి. కాబట్టి ఆయన ఎన్ని బాణములను ఆ తూణీరములలోంచి తీస్తున్నా అవి తరిగిపోవడం కానీ అయిపోవడం కానీ అనేటటువంటి మాట ఉండదు. అది అర్జునుడికి ఎక్కువ. ఇక అగ్ని దేవుడిచ్చినటువంటి చెక్కు చెదరనటువంటి రథం ఒకటి ఉంది అర్జునుడి దగ్గర. కాబట్టి అటువంటి రథం అర్జునుడికి ఉంది కాబట్టి అదొకటి అర్జునుడికి ఎక్కువ. ఇక అటువంటి గొప్ప విషయాలలో ఇంకొకటి, ఆయన దగ్గర ఉన్నటువంటి గుర్రములు అవి మరణించవు. ఎందుకంటే అది కూడా దేవదత్తములు కాబట్టి ఆ గుర్రములు మరణించేటటువంటి అవకాశం లేదు. ఈ 3 అర్జునుడి యందు ఎక్కువ ఉన్నవి. బలమైనటువంటి సాధన సంపత్తి కలిగినటువంటి వాడు. 1 అక్షయబాణ తూణీరములు, 2 రథము, 3 గుర్రములు. ఇవి నాకు లేవు. కానీ అది పెద్ద విషయమేం కాదు దుర్యోధన మహారాజా. అవేం పెద్ద అర్జునుడికి ఉన్నాయి, మనకి లేవు ఎలా అని బెంగపెట్టుకోవలసినంత విషయం ఏం కాదు. ఎందుకంటే నారాచములాదిగ గల ఘోర ప్రదరములు బండ్లగొని వచ్చేదా బల్తేరులు దృఢవాజులు నా తేరి వెనుక పెక్కమర్చి తెచ్చద ధరిపా. ఓ రాజా, అర్జునుడికి ఉన్నది ఏమిటి? అక్షయబాణ తూణీరాలు. ఎన్ని తీసినా తరగకుండా వస్తుంటాయి. నేనేం చేస్తాను? నా వెనక బోరుడన్ని బళ్ళు పెట్టుకుంటాను. ఆ బళ్ళ నిండా అనేకమైనటువంటి ఆయుధములు పెట్టుకుంటాను. నా దగ్గర రథంలో ఆయుధాలు అయిపోతుంటాయి, ఆ బళ్ళల్లోంచి తెచ్చి మళ్ళీ ఆయుధాలు నింపేస్తుంటారు. ఏమంత పెద్ద తేడా? ఆయనకి తూణీరాల్లోంచి వస్తుంటాయి, నాకు రథంలో అయిపోతే వెనక బండిలోంచి తెచ్చి పెట్టేస్తుంటారు. కాబట్టి వెనక వచ్చేటటువంటి బళ్ళలో కావలసిన ఘోర ప్రదరములు బండ్లగొని వచ్చేదా ఆయుధాలన్నీ బళ్ళల్లో పెట్టుకుని వెనకాల తెచ్చేసుకుంటారు. 2 బల్తేరులు దృఢవాజులు నా తేరి వెనుక పెక్కమర్చి తెచ్చదనధిపా. నేను ఎక్కినటువంటి రథం కాకుండా
మరికొన్ని రథాలు నా వెనకాతల ఖాళీ వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఏ కారణం చేతనైనా అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు ఆయన రథం అంటే చెక్కు చెదరదు. నా రథం విరిగిపోతే టక్కుని ఈ రథం దిగిపోతా, నా రథం ఎక్కేస్తాను. ఈ రథం పక్కకి తీసేస్తారు, వెనక రథం వచ్చేస్తుంది, అది ఎక్కేస్తాను. ఏముంది, ఆయన రథం విరగదు, నాది విరుగుతుంది. విరిగితే పక్కనే రథం ఉందిగా, అది ఎక్కేస్తాను. ఏముంది, ఎంత తేలికగా చెప్పేశాడో నిజంగా. కాబట్టి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అర్జునుడి గుర్రాలు చావవు, నా గుర్రాలు చనిపోతాయి. అయితే వెనకాతల ఉత్తమాశ్వాలు బోల్డ్ని తీసుకెడతాను. ఈ గుర్రాలు చచ్చిపోతే ఆ గుర్రాలు కట్టేసుకుంటాను. ఏముంది అప్పుడు? అర్జునుడికి ఉంటే మాత్రం ఏమిటి లెక్క? ఆయనకున్నవి నేను తెచ్చుకుని ఆ లోటుని పూర్తి చేస్తాను. కాబట్టి అర్జునుడికి ఉన్నది నాకు లేదు అన్న భావనే లేదు. కాబట్టి అప్పుడు నేను అర్జునుడితో సమానమే. ఇక నాకు ఒకే ఒక్క సమస్య ఉంది, అదొకటి నేను అధిగమించలేను. దుర్యోధన మహారాజా, నువ్వే నేను ఆ విషయంలో గట్టెక్కేటట్టు చూడాలి. ఏమిటి అంటే, ఈ లోకములనన్నింటినీ నడపగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కృష్ణుడు ఆ అర్జునుడు యొక్క రథాన్ని నడుపుతున్నాడు. కాబట్టి ఆ రథాన్ని కృష్ణుడు నడుపుతున్న కారణం చేత నేను అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ఎదుర్కొనలేకపోతున్నాను. ఎందుకని అంటే సారథి అంత శక్తివంతుడు. కాబట్టి అర్జునుడిని నా బాణ పరంపర నుంచి తప్పించేస్తూ ఉంటాడు, కాపాడేస్తూ ఉంటాడు. నాకు కూడా కృష్ణుడితో సమానమైనటువంటి సారథి అమరితే అప్పుడు అర్జునుడు ఇంకా నా చేతిలోంచి తప్పించుకోలేడు. కాబట్టి భండనము నేర్పుమే ఈ కృష్ణు పాటి అనగా మహి పొగట్టకు నిక్కిన మద్రనాథు నాకు సారథిగాగ నొరప్పవలయు గెలుతు అట్లయిన నన్నరు నలపు మెరయా. ఓ దుర్యోధన మహారాజా, నువ్వు నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి. కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తున్న కారణం చేత అర్జునుడు గెలవగలుగుతున్నాడు. నువ్వేం చేయాలి? కృష్ణుడితో సమానమైన వాడైనా అనవచ్చు, లేదా కృష్ణుడి కన్నా గొప్పవాడు అనైనా అనవచ్చు. మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడున్నాడే, శల్యుడు అంత గొప్ప సారథి, కృష్ణుడికి తీసిపోని సారథి. అందుకని నాకు శల్యుడిని సారథిని చేస్తే అటువైపు కృష్ణుడు, ఇటువైపు శల్యుడు, అటువైపు అర్జునుడు, ఇటువైపు నేను. అప్పుడు నేను యుద్ధంలో అర్జునుడిని చాలా తేలిగ్గా ఓడించేస్తాను. గెలుతునట్లయిన నన్నరు నలవు మెరయా. నా యొక్క పరాక్రమం మెరిసేటట్టుగా నేను దీప్తిని పొంది అర్జునుడిని ఓడించేస్తాను. హరికెక్కుడరయ మద్రేశ్వరుడు అశ్వజ్ఞానమున అసంశయమేనన్నరునకు మిక్కిలి బల విస్ఫురణంబున కర్మ కుశల బుద్ధి తలంపన్. బాగా ఆలోచిస్తే, నిష్పక్షపాతమైనటువంటి తేటపడిన బుద్ధితో ఆలోచన చేస్తే, శ్రీకృష్ణ పరమాత్మ కన్నా శల్యుడు సారథ్యంలో చాలా గొప్పవాడు. గుర్రముల యొక్క మనసు తెలుసుకుని రథాన్ని తోలడంలో కృష్ణుడి కన్నా శల్యుడే గొప్ప. నిజానికి ఆ రోజులలో అటు శ్రీకృష్ణ భగవానుడికి కానీ ఇటు శల్యుడికి కానీ రథసారథ్యం గురించినటువంటి జ్ఞానాన్ని పొంది అలవాటు చేసుకోవలసిన అవసరమే లేదు ఇద్దరికి. వాళ్ళిద్దరూ దీన్ని కేవలం సరదా కోసం నేర్చుకున్నటువంటిది, కాలం వృధా అయిపోకుండా నేర్చుకున్నది, ఒక విలాస విద్యగా నేర్చుకున్నారు. అలా నేర్చుకున్నది ఇద్దరికీ కూడా యుద్ధంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో. అర్జునుడి గెలుపుకి కృష్ణ పరమాత్మ కారణమైతే కర్ణుడి మరణానికి శల్యుడు కారణమయ్యాడు. అదేమిటి అంత సారథ్య శక్తి ఉంటే ఎందుకు కారణమయ్యాడు అంటే ఆ విశేషాన్ని ముందు ముందు ఎటు మనం పరిశీలిస్తాం. కాబట్టి కానీ ఇద్దరూ మాత్రం సారథ్యంలో అంత గొప్పవారు. కాబట్టి కర్ణుడి దృష్టిలో కృష్ణుడి కన్నా శల్యుడు గొప్పవాడు అశ్వజ్ఞానంలో. అర్జునుడి కన్నా కర్ణుడు అంటున్న మాట నేను ఎక్కువ. కాబట్టి అప్పుడు ఇంకా అర్జునుడిని దునుమాడడం పెద్ద కష్టమేముంది, చాలా తేలిగ్గా అర్జునుడిని చంపేస్తాను. కాబట్టి నేను చంపలేకపోతున్నాను అంటే నాకు తగిన సారథి లేడు. అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఈ లోటు పూడ్చాలి అంటే, నన్ను నువ్వు గట్టి ఎక్కించాలి అంటే శల్యుడిని తీసుకొచ్చి నాకు సారథిగా ఉంచాలి. ఆ శల్యుడు నాకు సారథి అయితే దేవతలనైనా గెలిచేస్తాను. పాండవులు మనుష్యులు, ఇక వాళ్ళు లెక్క. కాబట్టి నాకు
ఆ శల్యుడిని ఎలాగైనా సారథిగా అమర్చే ప్రయత్నం చెయ్యమని అడిగాడు. అడిగితే తప్పకుండా నేను ఈ కార్యాన్ని నెరవేరుస్తానని దుర్యోధనుడు చాలా సంతోషించి, శల్యుడు సంతోషించడం కోసమని తన సోదరుల్ని కర్ణుణ్ణి కూడా వెంట తీసుకొని కాలినడకన యుద్ధభూమిలో శల్యుడి దగ్గరికి వెళ్ళి ఆ శల్యుడితో మాట్లాడుతూ, ఓ శల్య మహారాజా, సత్యదీక్ష, శత్రువుల వలన కలిగేటటువంటి కష్టాలను తప్పించడం, ఇటువంటివి నీకు వెన్నతో పెట్టినటువంటి లక్షణాలు. కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరికీ కూడా కావలసినటువంటిది అర్జునుడి యొక్క సంహారం. కాబట్టి నిన్ను విశేషమైనటువంటి గౌరవంతో ప్రార్థన చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ఒక వరం అడుగుతున్నాను. నువ్వు నన్ను అనుగ్రహించాలి. పూర్తి ప్రయత్నంతో నువ్వు మాత్రమే ఇటువంటి పని చేసి కర్ణుణ్ణి రక్షించగలవు. తద్వారా అర్జున మరణమునకు కారణము కాగలవు. నువ్వు మాకు చేసి పెట్టవలసినటువంటి మహోపకారం ఏమి అంటే కర్ణుడి యొక్క రథానికి సారథ్యం వహించు. నువ్వు కాని సారథ్యం వహిస్తే ఇక ఏ ఆలస్యం లేకుండా కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడు. కాబట్టి భీష్మద్రోణులిద్దరూ పడిపోయిన తర్వాత మరి నేను నమ్మింది కర్ణుడినే కదా. ఆ కర్ణుడు యుద్ధంలో గెలవాలి అంటే నువ్వే కదా మాకు సహాయం చేయవలసింది. కాబట్టి శల్య, ఆ కర్ణుడికి నువ్వు సారథ్యం చెయ్యమని అడిగాడు. నువ్వు నాకు ఈ వరాన్ని ప్రసాదించు. దుర్యోధనుడు ఎంత తగ్గి మాట్లాడుతున్నాడో చూడండి. నాకు ఈ వరాన్ని అనుగ్రహించు. సూర్యుడికి అరుణుడు ఎట్లా సహాయపడతాడో ఆ రథం వెళ్ళడంలో, అలా కర్ణుడికి నువ్వు సహాయం చేసి పెట్టు అంటే ఆ శల్యుడికి కళ్ళు ఎర్రబడిపోయి, భ్రుకుటి ముడివేశాడు, రెండు కనుబొమలు ముడిపడిపోయాయి, చెమట పట్టింది, దవడలు కదిలిపోయాయి, ఒళ్ళు మండిపోయిందనమాట. అంత ఆగ్రహం వచ్చేసి మాట్లాడుతూ, నన్ను ఇంత నీచపు పనికి పంపక నీకు తగునే భూవరా, వర్ణధర్మ విధములు ఎరుగవే, శూద్రులకేనాట పరిచర్య చేసిరి మూర్ధాభిషిక్తులైన రాజులు, సూతజు రాధేయు దొరచేసి కొనియేను సారథ్యమునకు జొరగజాల, ఈతని బలశాలిగా తలచెదు నాకంటే ఇట్టి పన్నంబు కలదే, పగరలోన ఒకని పాల్పెట్టు ఎట్టివాడైన సమయజూచి అరుగువాడ, అట్టి భంగి సాలదంటేని దరవాయుగుని వధింతు శత్రుకోటి నెల్లా. ఇది కలియుగం. ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ భారత కథ. ఆ భారత కథ జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో, ఆనాడు ఆచరింపబడినటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా సమయాలలో ఏ వ్యక్తులు ఏది మాట్లాడారో అది మాత్రమే భారతాన్ని చెప్తున్నప్పుడు నేను కూడా చెప్పగలను. దాన్ని మార్చి చెప్పే అధికారం నాకు ఉండదు. కాబట్టి ఆనాడు ఆ యుద్ధ సమయంలో, ఆ ద్వాపర యుగంలో ఆనాటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని శల్యుడు ఏమన్నాడో అది నేను మీకు చెప్తున్నాను. నన్ను ఇంత నీచపు పనికి పంపంగా నీకు తగుని భూవరా, ఓ రాజా, నువ్వు నాతో ఇటువంటి పని చేయించచ్చా? వర్ణధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కర్ణుడి కన్నా నా వర్ణం పెద్దది అయినప్పుడు, రెండవ వర్ణానికి చెందినటువంటి నేను నాలుగవ వర్ణానికి చెందినటువంటి కర్ణుడికి ఎట్లా సారథ్యం చేస్తాను? అది నాకు అవమానం కదా. కాబట్టి నేను సూతజు రాధేయు దొరచేసి కొనియేను సారథ్యమునకు జరగజాల, ఆయన రధికుడు, నేను సారథిగా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఈతని బలశాలిగా తలచెదు నాకంటే ఇట్టి పన్నంబు గలదే. ఈ కర్ణుడు నాకన్నా బలవంతుడని అనుకుంటున్నావే, ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నీవు కావాలనుకుంటే ఒక పని చెయ్యి. శత్రుబలంలో ఎవరిదైనా ఒక పేరు చెప్పు, వీణ్ణి నువ్వు సంహరించని చెప్పు, సంహరించేస్తాను, వెళ్ళిపోతాను, నా పని అయిపోయిందని. కాదంటావా? నాకు కొంత సైన్యాన్ని ఇచ్చి, ఇదిగో శత్రు సైన్యంలో ఇంత సైన్యాన్ని పడగొట్టేస్తాను, అంతేకాని ఇట్లాంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయకు, నేను చెయ్యను అన్నాడు. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో తెలియదు కానీ దుర్యోధన, కులపర్వతాలను పగలగొట్టేస్తాను, సముద్రాలని కలచివేస్తాను, భూమినంతటినీ కూడా చీల్చేస్తాను,
అంతటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నరవర చూడవే తెలియనాదగు బాహుల మద్బలంబు నీ వరయక పల్కితే నొకని కక్కట సారథినై రధిత్వ విస్ఫురణము తక్క నోపుదుని సుతతనూజుడు షోడశాంశముందొరయడు నాకు వాసవసుతున్ మురమర్దను చిరికింకొనన్. ఏమనుకుంటున్నావు దుర్యోధన? నా గురించి నాకు అర్థం కావట్లేదు. నా బాహువుల యొక్క బలం గురించి నీకు సరి అయినటువంటి అవగాహన లేదు. ఈ కర్ణుడికి నేను సారథిగా పనిచేయనా? మా ఇద్దరినీ పోలిక పెడితే నాలో 16వ వంతుకి కర్ణుడు సరిపోతాడా? సరిపోడు. సరిపోని కర్ణుడు రథ, నేను సారథ. ఎలా సాధ్యం అవుతుంది? నేనే యుద్ధం చేస్తే కృష్ణార్జునుల్ని కూడా లెక్క పెట్టను. అంతటి పౌరుష ప్రతాపాలు ఉన్నవాణ్ణి. అటువంటి నన్ను రథం తోలమంటున్నావు. ఒకవేళ నువ్వు నన్ను పరాభవిద్దాం అనుకుంటున్నావేమో. అట్లా అయితే చెప్పు, నేను మా దేశానికి వెళ్ళిపోతాను. తప్ప నువ్వు కోరుకున్నట్టుగా కర్ణుడికి సారథ్యం మాత్రం నేను చేయను అన్నాడు. అనగానే దుర్యోధనుడు జోక్యం చేసుకొని, నీ పేరే శల్యుడు. శల్యుడు అంటే శల్యము అంటే బాణము కదూ. ఒక బాణం అవతల వారిలో గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతుందో శత్రువుని నువ్వు అంత బాగా బాధ పెట్టగలవు. నిన్ను తక్కువ చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం కానే కాదు. అవతల వైపు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. యువతల వైపు కర్ణుడికి తగిన సారథి లేడు. నేను నీకు కర్ణుడికి పోలిక చెప్పలేదు. నేను చెబుతున్న పోలిక కేవలం నీకు కృష్ణుడికి. సమకాలీన పరిస్థితులలో సమసమాజంలో ఇవాళ కృష్ణుడి కన్నా గొప్ప సారథి లేడు. ఆయన పాండవ పక్షంలో ఉన్నాడు. ఆయన అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. బాగా పరిశీలించి చూస్తే కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఈ భూమండలం మొత్తం మీద ఎవరైనా ఉన్నారా అని వెతికితే శల్య మహారాజా నీకన్నా ఎవ్వరూ లేరు. నువ్వు కృష్ణుడి కన్నా గొప్ప సారథివి. కృష్ణుడు అటువైపు సారథిగా ఉండి అర్జునుడు దొరకకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి నియంత్రించాలంటే ఇటువైపు కూడా తగిన సారథి ఉండాలి. అది నువ్వు తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఎందుకని అంటే కృష్ణుడి కన్నా ఎక్కువ సమర్థత కలిగినటువంటి వాడివి, కృష్ణుడి కన్నా బాగా సారథ్యం చేయగలిగినటువంటి వాడివి, కృష్ణుడి కన్నా అశ్వముల యొక్క జ్ఞానమును ఎక్కువ పొంది ఉన్నవాడివి ఈ భూమండలంలో నువ్వే. అందుకు నిన్ను సారథ్యం చేయమని అడుగుతున్నాను. అంతే తప్ప నేను కర్ణుడితో నీకు పోలిక పెట్టి కర్ణుడికి సారథ్యం చేయమని అడగలేదు. అని అంటే ఎప్పుడైతే కృష్ణుడి కన్నా నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి దుర్యోధనుడు ఇంతమంది రాజుల ముందు పొగిడాడో శల్యుడు ఆనందపడిపోయాడు. ఇప్పటి వరకు ఏమన్నాడు? కర్ణుడిని రకరకాలుగా అవమానించి తక్కువ చేసి నేను ఆ కర్ణుడికి సారథ్యం చేయనన్నాడు. అన్నవాడు ఎప్పుడైతే దుర్యోధనుడు పొగిడాడో పొగట్టక పడిపోతాడు కదూ. అదే కదూ ఆయన జీవితంలో ఉన్న పెద్ద లోటు. అందుకు కదూ పాండవ పక్షానికి సహకారం చేద్దామని బయలుదేరినవాడు అటు వెళ్లకుండా దుర్యోధనుడు పొగిడాడని దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చాడు. ధర్మరాజు గారు పొగిడారని ఆయనకి వరం ఇచ్చి నువ్వు కోరుకున్నట్టే సారథ్యం చేసి కర్ణుడి యొక్క మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడతాను, యుద్ధంలో అతను పడిపోయేటట్టుగా చేస్తానని అక్కడ ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు. పొగిడితే లొంగిపోయే బలహీనత శల్యుడిది. ఎప్పుడైతే కృష్ణుడితో పోలిక పెట్టి శల్యుణ్ణి పొగిడాడో ఆ దుర్యోధనుడు పరవశించిపోయాడు శల్యుడు. అప్పటి వరకు కర్ణుడిని నిందించాడు. ఇప్పుడంటాడు నన్ను కృష్ణు కంటే అధికుండని మనుజేంద్రకోటి ఆకర్ణింపం కొనియాడితి విమల యశోఘనుడగు కర్ణునకు రథము గడపెదనధిపా. ఓ దుర్యోధన, ఇంతమంది రాజుల సమక్షంలో అందరికన్నా నేనే గొప్పవాణ్ణి, కృష్ణుడి కన్నా కూడా నేనే గొప్పవాణ్ణి సారథ్యంలో అని నువ్వు నన్ను పొగిడావు. నేను ఎంతో సంతోషపడిపోయాను. ఈ కర్ణుడేం సామాన్యుడా? విమలమైనటువంటి అపారమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు. ఇటువంటి వాడికి సారథ్యం చేయడం నాకేమి ఇబ్బంది, తప్పకుండా చేస్తానన్నాడు. మరి ఆ మాట ఎప్పుడు అనాలి? ముందు అనాలి. ముందన్ని మాటలు అనడం ఎందుకు కర్ణుణ్ణి? పొగిడేటప్పటికీ నువ్వు కృష్ణుడి కన్నా అధికుడు అనేటప్పటికీ తప్పకుండా చేసేస్తాను. మామూలు కర్ణుడు కాడు, విమల యశోఘనుడగు కర్ణుడు.
గొప్ప కీర్తి కలిగినటువంటి ఈ కర్ణుడికి సారథ్యం చేసేస్తానన్నాడు. అది శల్యుడి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి పెద్ద లోపం అంటూ అటు ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు కదా, అది నిలబెట్టుకోవాలి. దానికోసం ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటూ దుర్యోధనుడితో అన్నాడు, జనవల్లభ ఒక సమయము విను, ఈతనితోడ నేను విచ్చలవిడి తోచిన మాటలెల్లా ఆడుదు, నన్ను నెగ్గులు వట్టకుండినన్ పొందొనరున్. ఓ దుర్యోధన, సారథ్యం చేసేటప్పుడు నేను ఈ కర్ణుడితో నా ఇచ్చ వచ్చినట్టు మాట్లాడతాను. నాకు ఏమి మాట్లాడాలనిపిస్తే అవన్నీ మాట్లాడుతూ ఉంటాను. అదేమిటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకూడదు, అలా అనకూడదు. అట్లా అనకుండా ఉంటే మా ఇద్దరికీ మంచి పొత్తు కుదురుతుంది, చాలా బాగా యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఆ మాట ఇస్తే నేను తప్పకుండా కర్ణుడికి సారథ్యం చేస్తానన్నాడు. చాలా సంతోషం, అంతకన్నా కావలసింది ఏముంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడచ్చు, దానికి అభ్యంతరం ఏముంటుంది అని దుర్యోధనుడు అట్లాగే యుద్ధం చేయి, అట్లాగే సారథ్యం చేయి, అట్లాగే సారథ్యం చేసి నీకు ఇచ్చ వచ్చింది మాట్లాడుతుండు కర్ణుడితో అన్నాడు. అనగానే మళ్ళీ శల్యుడి మనసు మారకుండా ఉండాలి కదూ, అందుకని మరి కొంచెం పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది. అందుకని దుర్యోధనుడు శల్యుడిని ఉద్దేశించి అన్నాడు, నిజానికి రథి కన్నా సారథియే గొప్పవాడు. సారథి గొప్పవాడైనప్పుడే రథి క్షేమంగా ఉంటాడు, ప్రకాశిస్తాడు. ఒక రకంగా ఆలోచించినప్పుడు నిజం కూడా అంతే. వాహనంలో కూర్చున్న ఆయన ఎంత గొప్పవాడవనివ్వండి, ఎంత అధికారి కానివ్వండి, ఎంతటి నాయకుడు కానివ్వండి, ఎంత పరిపాలకుడు కానివ్వండి, ఎంత కీర్తివంతుడు కానివ్వండి, ఆయన వాహనంలో వెడుతున్నప్పుడు ఆయన క్షేమం ఎవరి మీద ఆధారపడుతుంది? ఆ వాహనాన్ని నడిపే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సరిగ్గా నడపలేదనుకోండి, లోపల కూర్చున్న ఆయన ఎంత గొప్ప ఆయన అయితే మాత్రం ప్రమాదం రాదు. నడిపేవాడు గొప్పవాడైతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా లోపల కూర్చున్న వాడికి ప్రమాదం జరగకుండా ప్రమాదాన్ని తప్పించగలుగుతాడు. అందుకని రథి క్షేమం సారథి చేతిలో ఉంటుంది. కాబట్టి నువ్వు అది తక్కువ అనుకోకు శల్య మహారాజా అంటూ ఒకప్పుడు మార్కండేయుడు మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వచ్చి త్రిపురాసుర సంహారం గురించి చెప్పాడు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, ఉండి విన్నాను. ఆ విన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, ఇప్పుడు నీతో చెప్తాను విను అంటూ శల్యుడితో చెప్తున్నాడు. ఒకానొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. ఆ తారకాసురుడికి 3 కుమారులు, విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అని. ఈ తారకాసురుడు కుమారస్వామి చేతిలో మరణించాడు. మరణించిన తరువాత ఈ 3 కూడా గొప్ప తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. మాకు మరణం ఉండకూడదు. ఎందుకని? మరణం ఉండకపోతే శరీరంతో ఉంటారు, శరీరంతో ఉంటే భోగాలు అనుభవించవచ్చు. ఆ భోగాలకి హద్దన్న మాట లేదు కాబట్టి దేవలోకాన్ని కూడా గెలవచ్చు. కాబట్టి మాకు మరణం ఉండకూడదు, మమ్మల్ని చంపగలిగిన వాడు ఉండకూడదు. అప్పుడు ఎవరినైనా వీళ్ళు చంపేయచ్చు, భోగాలను అనుభవించవచ్చు, 3 లోకముల మీద పెత్తనం చేయొచ్చు. అంటే బ్రహ్మగారు అన్నారు, అది ఎలా కుదురుతుంది? అది కుదిరే విధానం కాదు, మరొక మాట చెప్పండి అంటే, మా 3కి 3 పురములు ఉండాలి. ఆ 3 పురములు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. ఆ తిరుగుతున్న పురములు ఎప్పుడైనా ఒక్క చోటుకి వస్తే అప్పుడు యావత్ సృష్టిలో బలవంతుడైనటువంటి వ్యక్తి ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము వలన మేము మరణిస్తాం, తప్ప అన్యథా మరణించాం. మాకు అటువంటి వరాన్ని ఇమ్మన్నారు. అంటే తప్పకుండా అటువంటి వరాన్ని మీకు అనుగ్రహించాను. సరే, కాబట్టి బుద్ధితో ఉద్దికగా బ్రతకండి అని బ్రహ్మగారు చెప్పాడు. వెంటనే మయుడు వాళ్ళకి 3 పురములను తయారు చేసి ఇచ్చాడు. ఒకటి బంగారు పురము, ఒకటి వెండి పురము, ఒకటి ఇనుముతో తయారు చేయబడినటువంటి పురము. ఈ 3 పురములలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఆ తారకాక్షుని యొక్క కుమారుడు హరి అనబడేటటువంటి వ్యక్తి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చేస్తే ఆయన ప్రత్యక్షమై, మీ తండ్రులకు ఇచ్చాను కదా వరం, మళ్ళీ నువ్వు తపస్సు చేసావు, ఏం కావాలని అడిగాడు. ఒకవేళ ఈ పురమలలో ఉండేటటువంటి వాడు ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి నీటిలోకి తడిపితే ఆ వ్యక్తి బ్రతకాలి. అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టాలి.
ఈ పూర్వం ఎంత బలం ఉందో ఆ వ్యక్తికి మరణానికి ముందు అంత బలం వాడికి రావాలి, అంతకన్నా ఎక్కువ బలం నిజానికి వాడికి మిగిలిన వాళ్ళకి కూడా రావాలి. అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి జలములతో కూడుకున్నటువంటి విచిత్రమైన బావులు 3 పరువలలో ఉండాలి. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు అక్కడ ఎవడైనా కర్మగాలి చనిపోయాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి ఈ బావిలో ఉన్న నీళ్లలో తడిపేస్తారు. తడిపేస్తే వాడు బతికేస్తాడు. వాడు బ్రతకడం కాదు, అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. ఆ చనిపోయినప్పుడు వాడు ఎంత బలపరాక్రమాలతో ఉన్నాడో అంత బలపరాక్రమములతోటి అంతకన్నా ఎక్కువ బలంతో బతుకుతాడు. ఇంకో 10 మందికి కూడా అటువంటి బలమే ఉంటుంది. కాబట్టి దిగుణీకృత బలం అవుతూ ఒకడు పోయినప్పుడల్లా బలం పెరుగుతూ ఉంటుంది తప్ప బలం తరిగిపోవడం అన్నది ఉండదు. హరి అంటే శ్రీ మహావిష్ణువు అని కాదు, మీకు మనవి చేసి ఉన్నాను. ఆ ముగ్గురిలో తారకాక్షుని యొక్క కుమారుడు అటువంటి వరాన్ని పొందాడు. వీళ్ళకి ఏం కావాలో అవన్నీ ఆ మయుడు సమకూరుస్తున్నాడు. ఈ విధంగా కొన్ని కోట్ల సంవత్సరముల పాటు ఆ 3 పురములలో తిరుగుతూ వాళ్ళు 3 లోకములను ఓడించి దేవతలను కూడా తరిమి కొట్టి మహర్షులను బాధపెట్టి మేమే దైవమని అందరినీ ఇబ్బంది పెడుతూ యథేచ్ఛగా భోగాలను అనుభవిస్తున్నారు. దేవతలందరూ కూడా బ్రహ్మగారిని ప్రార్థన చేశారు. అయా మీరిచ్చిన వరాలే ఇప్పుడు వీళ్ళని నిగ్రహించడం ఎలా కుదురుతుంది? మీరు పూనుకుని మమ్మల్ని అనుగ్రహించకపోతే మా జీవితాలు ఏమైపోతాయని అడిగారు. అడిగితే మనని గట్టెక్కించగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. కాబట్టి రండి మనందరం ఆయన దగ్గరికి వెడదామని చెప్పి బ్రహ్మగారు దేవతల్ని తీసుకుని శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పరమశివుడు అన్నాడు, నేను తప్పకుండా ఆ త్రిపురాసురులను సంహరిస్తాను, కానీ మీరందరూ పశువులు, నేను పశుపతి అని అంగీకరించాలి. అంటే దేవతలు మరి మాకు పశుత్వం ఎలా పోతుందన్నారు. అంటే మీరు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. పాశుపతము అనబడేటటువంటి వ్రతాన్ని మీరు అనుష్ఠిస్తే మీ యొక్క పశుత్వం పోతుంది. కాబట్టి మీ యొక్క పరాక్రమంలోనూ మీ యొక్క శరీర బలంలోనూ కూడా సగం సగం చప్పున నాకు ఇచ్చేసేయండి, అప్పుడు నేను త్రిపురాసుర సంహారం చేస్తానన్నాడు. దేవతలు అంగీకరించారు. సరే, నేను ఆ త్రిపురాసుర సంహారం చేస్తాను, కానీ మరి నేను ఎక్కి వెళ్ళడానికి నాకు దివ్యమైనటువంటి రథం కావాలి కదా, అటువంటి రథాన్ని నిర్మాణం చేసి ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు విశ్వకర్మ తన యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా అడ్డుపెట్టి ఒక గొప్ప రథాన్ని నిర్మించాడు. అది సృష్టిలో పూర్వం లేని రథం. ఆ రథం ఎంత గొప్పది అంటే ఈ భూమిని అంతటినీ రథంగా మార్చాడు. దానికి ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు రథచక్రాలయ్యారు. సముద్రాన్నంతటినీ తీసుకొచ్చి దానికి ఇరుసుగా పెట్టాడు. హిమాచలము, వింధ్యాచలము, ఉదయాచలము, అస్తాచలము, ఈ 4 పర్వతాల్ని రథానికి 4 భాగాలుగా పెట్టాడు. పెట్టి త్రేతాగ్నులను 3 రకములైనటువంటి అగ్నిహోత్రాలని ఆ రథానికి 3 భాగములుగా నిర్ణయించాడు. మేరు పర్వతాన్ని పైన ఉండేటటువంటి జెండాగా అమర్చాడు. వేదములను తీసుకొచ్చి ఆ రథానికి గుర్రాలుగా అమర్చాడు. సంవత్సరాన్ని ధనస్సుగా చేసి సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే బాణంగా చేసి శంకరుణ్ణి బయలుదేరమన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది, కానీ నేను యుద్ధానికి బయలుదేరాలి అంటే ఇప్పుడు ఈ రథాన్ని నడపడానికి ఒక సారథి కావాలి కదా. ఆ సారథి బాగా ప్రజ్ఞావంతుడైన వాడయ్యి ఉండాలి కదా, రథిని రక్షించగలిగినటువంటి వాడయ్యి ఉండాలి కదా. అంతటి ప్రజ్ఞావంతుడైన వాడు సారథిగా లభిస్తే మాత్రమే విజయము చేకూరుతుంది. కేవలము రథి యొక్క పౌరుష ప్రతాపముల వలన ఎలా కుదురుతుంది? కాబట్టి అంత గొప్ప సారథిని తీసుకురండి అన్నారు. అంటే దేవతలు అన్నారు, మీరే చెప్పండి ఏం చేయమంటారన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారిని సారథ్యం చేయమనండి అన్నారు. అంటే సారథి యొక్క వైశిష్ట్యమేమిటో తెలుసుకున్నటువంటి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు తానే సారథ్యం చేయడానికి అంగీకరించాడు. ఒకప్పుడు శల్య మహారాజా అంగీకరించి శంకరుడు రథంలో కూర్చుని ఉండగా బ్రహ్మగారు సారథ్యం మొదలెట్టాడు. లోపల కూర్చున్నవాడు పరమశివుడు, సృష్టికర్త బ్రహ్మగారు రథసారథి. ఆ రథం ఏం పెడుతుంది? పడుకున్నాయి ఆ గుర్రాలు, అవి లాగలేకపోయాయి. సారథి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో తెలుసా? చతుర్ముఖ బ్రహ్మగారు చాలా ఉడుపుగా అవి పైకి లేచి రథాన్ని లాగేటట్టుగా చేశాడు. ఆయన ప్రజ్ఞ వల్ల రథం ముందుకు పరిగెత్తింది. పరిగెడితే శంకరుడు త్రిపురములను సంహరించాడు. చూసావా?
రథము గొప్పదే, రథీ గొప్పవాడే. దానితో పాటు నిజానికి పడిపోయిన రథాన్ని పైకెత్తిన ఘనత ఎవరిది? సారథిది. శంకరుడంతటి వాడు సారథి యొక్క వైభవాన్ని, సారథి యొక్క ఉత్కృష్టతను ప్రత్యేకంగా ప్రస్తావించి పొగిడాడు కదా. అటువంటి సారథి లేకపోతే రథి గొప్పవాడైన యుద్ధంలో ఎలా విజయం లభిస్తుంది? అంతగా శంకరుడే సారథి గురించి మాట్లాడాడు అంటే నీ వంటి సారథి మాకు లభించాలి అని మేము కోరుకున్నాము అంటే, శల్య మహారాజా నిన్ను మేము తక్కువ చేశామా? ఎంత సమున్నతమైన స్థానం ఇచ్చాం. కాబట్టి నువ్వు తప్పకుండా సారథ్యం చేసి ఈ కర్ణుణ్ణి గెలిపించాలి అనేటప్పటికీ ఇక పొంగిపోయి తప్పకుండా చేస్తాను సారథ్యం అన్నాడు. నువ్వు ఇందాక ఈ కర్ణుణ్ణి తక్కువ చేసి మాట్లాడావు శల్య మహారాజా. ఒక్క విషయం నువ్వు గమనించు. ఒకప్పుడు పరమశివుణ్ణి సేవించి దివ్యమైనటువంటి ఆయుధములనన్నిటినీ కూడా పొందాడు పరశురాముడు. అంతటి దివ్యాయుధములను శంకరుని యొక్క అనుగ్రహం చేత అనేకమైనటువంటి వ్రతములను పాటించి పొందినటువంటి ఆ పరశురాముడు ఈ కర్ణుణ్ణి అర్హుడిగా భావించి వాటన్నిటినీ ఇచ్చాడు. అంటే పరశురాముడంతటి వాడి చేత ఆదరింపబడినటువంటి కర్ణుడు నీ దృష్టిలో ఎలా తక్కువ వాడవుతున్నాడు? ఒక్కసారి ఆలోచించు. 2, ఎక్కడైనా లేడి కడుపున సింహం పుడుతుందా? ఒకసారి కర్ణుడి వంక చూడు, ఆయన యొక్క శరీరం వంక చూడు. ఆ దివ్యమైనటువంటి కాంతి, ఆ తేజస్సు, అవి సామాన్యులకు ఉండమంటే ఉండేవా? ఆయన కారణజన్ముడు. సహజ కవచకుండలములతో ఎవరైనా పుడతారా? అంతటి దానం ఇవ్వగలిగిన వాడు ఉంటాడా? సహజంగా ఉన్నటువంటి కవచకుండలములను యాచించాడని కోసి ఇచ్చేసినటువంటి వాడు వైకర్తనుడు అని పేరు పొందినవాడు. అటువంటి కర్ణుణ్ణి పట్టుకొని నువ్వు ఎలా అంత చులకనగా మాట్లాడావు? కాబట్టి నువ్వు ఎవరికి సారథ్యం చేస్తున్నావో ఆయన కూడా ఏమి సామాన్యుడు కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. శల్య మహారాజా, ఏ విధంగా చూసినా మేము నీకు ఏమీ తక్కువ చెయ్యలేదు అన్న విషయాన్ని బాగా నువ్వు దృష్టిలో పెట్టుకున్న నాడు నిజానికి మేము నీకు ఎంత సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించామో నీకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే సారథ్యానికి అంగీకరించి కర్ణుడిని తీసుకొని యుద్ధానికి బయలుదేరవలసింది అని ప్రార్థన చేస్తే సంతోషంగా శల్యుడు అంగీకరించి బయలుదేరితో మళ్ళీ ఒక్కసారి తన యొక్క షరతుని జ్ఞాపకం చేశాడు. నేను కర్ణుడికి సారథ్యం చేస్తాను, అందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ నాకు ఎప్పుడు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాత్రం మాట్లాడి తీరుతాను. నేను మాట్లాడితే కర్ణుడు చిన్నబుచ్చుకోవడం కానీ అలా మాట్లాడతామేమండం కానీ అనకూడదు. ఇది మాత్రం నా నియమం, సారథ్యం చేస్తాను అంటే అంత అన్యాయంగా మాట్లాడతాడు, అంత కర్ణుడిని ఇబ్బంది పెట్టేస్తాడు. అర్జునుడు వేసే బాణాల కన్నా శల్యుడు మాట్లాడే మాటల్ని తట్టుకోవడమే అసలు చాలా కష్టమైపోతుంది. అంత దారుణంగా మాట్లాడి కర్ణ మరణానికి శల్యుడు కారణమవుతాడని దుర్యోధనుడు మాత్రం ఊహిస్తాడా? ఏదో నా ఇష్టం వచ్చింది మాట్లాడతానంటే ఏదో సలహాలు చెప్తాడులా ఉంది, సూచనలు చెప్తాడులా ఉంది. ఆయన కూడా గొప్ప రాజు కదా, యుద్ధాలు చేసినవాడు కదా, ఎన్నో విషయాలు తెలిసినవాడు కదా, పైగా అశ్వజ్ఞానము కలిగినవాడు కాబట్టి ఇప్పుడు ఇలా కాదులేవాయ్ అలా కాదులేవాయ్ అని ఏమైనా చెప్తాడేమో అనుకుంటాడు తప్ప దుర్యోధనుడు మాత్రం ఇక బయలుదేరిన దగ్గర నుంచి కర్ణుడి మనసు తూట్లు పడిపోయేటట్టుగా మాట్లాడతాడు అనుకుంటాడా? ధర్మరాజు గారికి అట్లాంటి వరం ఇచ్చి వచ్చాడని పాపం ఆయనకి మాత్రం ఏం తెలుసు ఆ దుర్యోధనుడికి. ఎక్కడ పొగిడితే అక్కడ వరాలు ఇచ్చేసేటటువంటి మానసిక దౌర్బల్యం ఉంటే పొగట్టకి లొంగిపోవడం, తెగట్టకి కుంగిపోవడం, ఈ రెండు ఉన్నవాడు జీవితంలో ఏదీ సాధించలేడు. అట్లాగే ఎక్కడైనా సహేతుకమైనటువంటి విమర్శ ఉంటే దాన్ని పరమ సంతోషంతో స్వీకరించి దిద్దుకోవడం రాని వాడు కూడా జీవితంలో వృద్ధిలోకి రాలేడు. జీవితంలో వృద్ధిలోకి రావాలి అంటే మనిషికి ఉండి తీరవలసినటువంటి 3 గుణములలో ఇవి ఉండి తీరాలి. ఎవరైనా పొగిడితే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. పొగట్ట దేనికి పనికి రావాలి అంటే ఇంకా ఇంకా తాను పరిశ్రమ చేసి ఎప్పటికీ పొగడ్తలు పొందడానికి తగిన కీర్తిని సముపార్జించుకుంటూ ఉండాలనేటటువంటి హెచ్చరిక తన యందు పూనికగా మారడానికి
పనికి రావాలి. అంతేకాని పొగడ్తలు విని పొంగిపోయి చేయరాని పనులన్నీ చేసేసి అదొక మత్తుమందులా పనిచేసేటట్టుగా జీవితంలో మానసిక దౌర్బల్యం ఏర్పడేటట్టుగా ఎవ్వరూ ప్రవర్తించకూడదు. అటువంటిది కానీ మనిషికి జీవితంలో అలవాటైపోయింది అనుకోండి, ప్రతివాడు ఆయన్ని పొగిడేస్తే చాలరా ఎంత ప్రమాదకరమైందైనా చేసేస్తాడు అన్నారనుకోండి, ఎన్ని విభూతులున్నా ఎందుకు పనికిరావు. దానికి శల్యుడే ఉదాహరణ. అందుకు భారతం చదువుకుంటారు. చాలా గొప్ప సారథి, అది నిస్సందేహమైన విషయం. శ్రీకృష్ణ పరమాత్మతో తుల్యమైన సారథి ఏమో అయి ఉండవచ్చు. ఆనాడు లెక్కించవలసి వస్తే శ్రీకృష్ణ పరమాత్మ, శల్యుడు, మూడవ వ్యక్తి మాత్రం లేడు సారథుల్లో. అంత గొప్ప వాళ్ళిద్దరూ అంగీకారయోగ్యం. కానీ దేనికి పనికొచ్చింది శల్య సారథ్యం? అప్రతిష్టగా పనికొచ్చింది. ఎవడైనా తనని నమ్మినటువంటి వాడికే సరి అయినటువంటి రీతిలో ఉత్సాహం కలగకుండా మనసు బలహీనపడిపోయేటట్టుగా మాట్లాడుతూ అవతల వాడిని పాడు చేసేసేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, శల్య సారథ్యం చేస్తున్నాడు రా అంటారు. అంటే శల్యుడు ఏ కీర్తి సంపాదించుకున్నాడు? శాశ్వతమైన అపకీర్తి సంపాదించుకున్నాడు. అందుకే పొగడ్తలకి లొంగిపోవడం అనేటటువంటి బలహీనత ఉండకూడదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే పొగడ్తని తీసుకోవాలి. రెండవది, మనిషి జీవితంలో చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరి పట్ల కూడా ఎక్కువగా అధిక్షేపించి మాట్లాడరాదు. బాణములు వేసి చంపడం కష్టమేమో కానీ మాటల చేత చంపేయడం చాలా తేలిక. నిజానికి చచ్చిపోవడానికి అన్ని విధాలా కావలసినంత స్థితిని తన మాటల చేత శల్యుడు కర్ణుడికి కల్పించేశాడు. అదే కృష్ణ పరమాత్మ అయితే చచ్చిపోయేవాడు బ్రతకడానికి వీలైన సమర్థత చూపించాడు. అందుకు అర్జునుడు బతికాడు. శల్యుడి వలన కర్ణుడు చచ్చిపోయాడు. అంటే పొగట్టలకి లొంగిపోయేటటువంటి బలహీనత మనిషి శరీరం వదిలిపెట్టేసిన తరువాత కూడా అంత అపకీర్తికి కారణం అవుతుంది. అందుకే అటువంటి బలహీనత ఏ కారణం చేత కూడా అది ఒక మానసిక దౌర్బల్యంగా ప్రబలంగా ఏర్పడిపోయేటట్టుగా ఎవ్వరి యందు ఉండకూడదు. పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఇవ్వడం, ఆ మాటల మధ్య నలిగిపోతూ ఉండడం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా అక్కర్లేనటువంటి అపకీర్తి తీసుకొస్తాయి. కాబట్టి మళ్ళీ తాను కోరినటువంటి కోరికని జ్ఞాపకం చేసి నేను ఏది మాట్లాడినా కాదనకూడదు అని చెప్పి ఆ సారథ్యం చెయ్యడం కోసమని శల్యుడు రథంలో కూర్చున్నాడు. కర్ణుడు ఎంతో సంతోషంతో శల్యుడు సారథిగా లభించాడు కాబట్టి ఇప్పుడు నేను అర్జునుడితో యుద్ధం చేయడం చాలా తేలిక అన్న భావనతో ఆయన కూడా రథంలో కూర్చున్నాడు. యుద్ధభూమికి బయలుదేరారు. యుద్ధం ప్రారంభమవుతోంది. అప్పుడు కర్ణుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు, నాకు తగిన సారథి దొరికాడని. శల్యుడు అమ్మయ్య, ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి పరిస్థితి లభించిందని శల్యుడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య, కర్ణుడికి మంచి సారథి లభించాడు, విజయం లభిస్తుందని దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు, ఇక మిగిలింది కర్ణుడు ఒక్కడే. కర్ణుడు యుద్ధానికి వచ్చాడు, అర్జునుడికి అప్పగించాడని ధర్మరాజు సంతోషంగా ఉన్నాడు. కర్ణుడిని పడగొట్టేస్తే నా దీర్ఘకాలపు క్రోధం ఉపశమిస్తుందని ఇక కర్ణుడిని పడగొట్టాలన్న పూనికతో అర్జునుడు ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉండగా నాకు ఎందుకు అపజయం లభిస్తుంది, గెలిచి తీరుతానన్న పూనికతో సంతోషంతో అర్జునుడు ఉన్నాడు. నేనుండగా అర్జునుడికి ఆపద ఎందుకు వస్తుంది, ధర్మం ఎక్కడుందో అక్కడ నేనుంటాను, నేనున్న చోట జయం ఉంటుంది అని చెప్పి భగవంతుడు తనదైనటువంటి పరమాద్భుతమైనటువంటి విభూతి ప్రకటనానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని విధాలా అందరూ సంతోషంగా ఉన్న ఈ ఘట్టం దగ్గర ఆపి యుద్ధం ప్రారంభమైనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో రేపటి రోజున పరిశీలనం చేద్దాం. స్వస్తి.